వీరబాబు గారు ఈ యొక్క ఫీల్డ్ లోకి మీరు ఎంత కాలంగా ఉన్నారు? ప్లాంట్స్ వచ్చేసి ఏ రేంజ్ వరకు ఉన్నాయండి? సో దీని మీద ఎంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు? లారీకి ఎన్ని ప్లాంట్స్ పడతాయి? 4,000 నుంచి 10,000 వరకు పడుతుంది. అది ఎంత కాస్ట్ పడుతుంది? 1,50,000 నుంచి 2 lakhs కానీ 3 lakhs. ఒకవేళ హాఫ్ ఏకర్ ఉండే ఛాన్స్ ఉండకపోవచ్చు. సో అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఒకవేళ తక్కువ ప్లేస్ ఉండి ఎట్లా మీరు మీ బిజినెస్ పెంచుకోవచ్చు? దాన్ని ఏమంటారు, ఒక ట్రైనింగ్ లాగా ఏమైనా ఇవ్వగలరా మీరు? ట్రైనింగ్ లాగా ఇస్తాం సార్, గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేస్తున్నాను. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ ఆఫ్ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. సో గైస్, రీసెంట్గా మనము కడియపలంక రావడం జరిగింది. అక్కడ సత్యదేవ నర్సరీలో ఓనర్స్ ఆంజనేయులు గారి ఇంటర్వ్యూ కూడా చేయడం జరిగింది. సో వారి సన్ అనమాట. సో వీరబాబు గారు రోజు మనతో ఉన్నారు. వారి మాటల్లో అసలు ఈ యొక్క నర్సరీకి సంబంధించి ఎటువంటి టెక్నాలజీ యూజ్ చేస్తూ ఉంటారు అంటే లేటెస్ట్గా మనం చూసినట్లయితే ఒకప్పుడు బిజినెస్ వేరు, ఇప్పుడు బిజినెస్ వేరు అని చెప్పుకోవచ్చు. సో వాళ్ళ ఫాదర్స్ అందరూ కూడా ఎటువంటి టెక్నాలజీ లేని టైంలో కూడా సూపర్ సక్సెస్ అయ్యారు. సో ప్రజెంట్ వీరు ఈ లేటెస్ట్ టెక్నాలజీ యూజ్ చేసుకొని ఈ యొక్క నర్సరీని ఎలా రన్ చేస్తున్నారు ఏంటి, సో వారి గురించి, వారి యొక్క నర్సరీ గురించి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా వారి యొక్క బిజినెస్ సీక్రెట్ అండ్ ఎవరైతే కొత్తగా బిజినెస్ పెట్టుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి మరిన్ని టిప్స్ ఇస్తూ ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం. సో హాయ్ సార్, నమస్తే. నమస్తే వీరబాబు గారు. సో వీరబాబు గారు, ఈ యొక్క ఫీల్డ్లోకి మీరు ఎంత కాలంగా ఉన్నారు? అంటే ఫాదర్ ఆల్మోస్ట్ 50-60 years నుంచి ఉన్నారు. సో మీరు ఎప్పుడు వచ్చారు ఫీల్డ్ లో? నేను రీసెంట్గా ఒక 4-5 years అవుతుందండి ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసుకుని దీంట్లోకి వచ్చాను. నేను మా బ్రదర్ ఇద్దరు కూడా. ఏం చదువుకున్నారు? బీటెక్ హార్టికల్చర్ కంప్లీట్ చేశాను. సంబంధించి మా బ్రదర్ ప్రిఫర్ చేశారండి. ఆయన ఏంటంటే బయోటెక్నాలజీలో PhD చేశారు. సూపర్. ఆయనకున్న ఇంట్రెస్ట్ గురించి మమ్మల్ని దీంట్లోనే సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళాలని చెప్పి దీంట్లో పెట్టించారు. సూపర్. ఇంకా మీకు బాగా ఈజీ అవుతుంది మీ యొక్క బిజినెస్ కూడా. అండర్స్టాండింగ్ అంటే ఈజీగా ఉంటుంది అంటే ముందు నుంచి ఇది చూసి ఎడ్యుకేషన్ కూడా దీనికి సంబంధించి చేసుకున్న వాళ్ళకి బయటకు వచ్చాక ఇంకా కంప్లీట్ గా ఇంకా ఎక్కడ స్పేస్ ఎక్కడ ఉండదు, గ్యాప్ ఎక్కడ ఉండదు, కంప్లీట్ గా ఒక సర్కిల్ వెళ్ళిపోతుంటది అని చెప్పి మా బ్రదర్ ఇంట్రెస్ట్ అనమాట. సో మరి ఇంత బాగా రన్ చేస్తున్నటువంటి మీ యొక్క నర్సరీ సీక్రెట్ ఏంటండి? సీక్రెట్ ఏంటంటే మెయిన్ మాది క్వాలిటీ సార్. క్వాలిటీ అష్యూరెన్స్ ఇస్తాం ఫార్మర్స్. మనకి కస్టమర్స్ ఒక 2 విధాలుగా చూస్తాం మనం. అయితే ఫార్మర్స్ లేకపోతే ల్యాండ్స్కేపర్స్ కానీ నర్సరీ మ్యాన్ కానీ. ఫార్మర్స్ కి ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఒక మ్యాంగో ఇస్తున్నాం. మ్యాంగో వెరైటీలు చాలా ఉంటాయి. అవును, చాలా. మామిడి మొక్కలు అన్ని కూడా చూడడానికి ఒకే రకంగా ఉంటాయి, కానీ దాంట్లో వెరైటీ ఏంటి, ఏదే వెరైటీ అనేది మాకే తెలుస్తుందండి. అది ఆకులోనే ఈ గీతలు బట్టి వెరైటీలు ఉంటుందండి. బట్టి దాని మౌల్డ్స్ బట్టి కూడా వెరైటీస్ మనం ఫైండ్ అవుట్ చేయగలం మేము. కొన్ని సంవత్సరాలుగా అది చూస్తూ మనకు అలవాటు అయిపోయింది అనమాట. బాగా సూపర్ అండి. సో ఆ రకం మారకుండా ఇవ్వగలిగే కెపాసిటీ ఉందండి మాకు మ్యాంగోలో కానీ ఏ వెరైటీలో కానీ. సో అందుకని హ్యాపీ ఫార్మర్స్ అండి. అంటే వాళ్ళు రెఫరెన్స్ చెప్పింది అంతే అండి. మేము ముందు నుంచి అడ్వర్టైజ్మెంట్ చేసింది కదా, ఏమీ కాదు. ఎవరన్నా ఒక మంచి రైతు తీసుకుని ఏమన్నా బాగా పంట వేసుకున్న తర్వాత అతనికి బాగా ఈల్డ్ వచ్చి అతను సంతోషంగా ఫీల్ అయితే ఆ చుట్టుపక్కల నలుగురికి చెప్పడం పేరు వచ్చిందండి. వర్డ్ ఆఫ్ మౌత్ అంతే, సేమ్ అదే. ప్లస్ క్వాలిటీ అంతే, క్వాలిటీ ప్లస్ ల్యాండ్స్కేపర్స్ కూడా అంతేనండి. వాళ్ళ ఫ్లవరింగ్ కానీ మనం ఎలా ఇస్తాం అంటే క్వాలిటీ, మనం ప్యాకింగ్ కూడా బాగా చేస్తాం. మెయిన్ ప్యాకింగ్ కూడా అంటే ఎవరు చేయకపోవచ్చు. అలాగా ఇంచుమించు ఒక 2,000 ప్లాంట్స్ చిన్న ఉన్నాయంటే అవి డ్యామేజ్ అవ్వకుండా వెళ్ళాలండి అక్కడికి ల్యాండ్స్కేపర్స్ దగ్గరికి. సో అలా వెళ్ళాలంటే మనం ఇక్కడ దానికి స్టేకింగ్ ఇవ్వాలి, ప్రాపర్ పేపర్ ప్యాకింగ్ అంతా ఇచ్చి అక్కడ రీచ్ అయిన తర్వాత ల్యాండ్స్కేపర్ కి ఈ 2,000 ప్లాంట్స్ అంటే 2,000 ప్లాంట్స్ కూడా డ్యామేజ్ అవ్వకుండా రీచ్ అవుతాయి. సో ఇక్కడ ప్లాంట్స్ వచ్చేసి ఏ రేంజ్ వరకు ఉన్నాయండి? ఇక్కడైతే మాక్సిమం రెగ్యులర్ గా ప్రైజెస్ అయితే కనుక 10 రూపీస్ నుంచి 2,50,000 అనేది ఆర్డినరీ ప్రైస్. ఇందులో ఎలా కాకుండా 5 lakhs, 10 lakhs అలా 25 lakhs వరకు కూడా ఉంటాయండి. 25 lakhs కూడా అంటే ఇవన్నీ కూడా ట్రంక్ ని బట్టి ఉంటాయండి. అంటే అట్లా లైఫ్ అలాంటిది. ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాల నుంచి ఒక 50-70 years అలా ఉంటుంది ట్రంక్. దానికి సాఫ్ట్ స్పీసెస్ గ్రాఫ్ట్ చేసి ఒక లుక్ తీసుకొస్తారండి దానికి. అంత పెద్ద ట్రీ మనం బతికుండగా చేయడం కష్టం. ఒక మనిషి 70 సంవత్సరాలు పెంచగలిగే మొక్కను పెంచలేడు కదా. 70 సంవత్సరాలు ఉన్న మొక్కను తెచ్చుకోవాలంటే కనుక దానికి ఆస్కారం ఉన్నదండి. సూపర్. అవన్నీ ఇంపోర్ట్ చేసి మనం తీసుకొచ్చి పెడుతూ ఉంటాం. ఎవరైనా ఆర్డర్స్ కావాలంటే కనుక కన్ఫర్మ్ గా ఇంపోర్ట్ కూడా చేస్తారా మీరు? ఇక్కడ కాకుండా వేరే చోట నుంచి, వేరే కంట్రీస్ నుంచి కూడా, చైనా నుంచి చేస్తాం, థాయిలాండ్ నుంచి,
ప్లస్ స్పెయిన్ ఆలివ్, ఫైకస్, బోగన్విల్లియా. అంటే ఈ స్పీసీస్ మనకి బాగా ఇక్కడ క్లైమేట్ కి సర్వైవ్ అవుతాయండి. ఆ కంట్రీ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం లీవ్స్ అంతా కూడా డ్రాప్ అయిపోయి వస్తాయండి, కానీ మళ్ళీ ఇక్కడ రిజ్యూనేట్ అవుతాయి ఈ క్లైమేట్. అలాగని చెప్పి ఇంకా మేపిల్ ట్రీ ఉంటుందండి, అది ఎక్స్పెన్సివ్, లుక్ చాలా బాగుంటది, కానీ అక్కడ ఉన్నంత గ్రోత్ ఇక్కడ ఉండదు. ఎందుకంటే అక్కడ కొంచెం క్లైమేట్ వింటర్ సీజన్ బాగా ఎక్కువ ఉంటదండి అక్కడ. ఇక్కడ వింటర్ అంతలా ఉంది, ఇక్కడ వింటర్ కొంచెం తక్కువ కంపారిటివ్లీ. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్మోస్ట్ 500 మంది వర్క్ చేస్తూ ఉంటారంట కదా ఇక్కడ. సో ఆ యొక్క లేబర్ కాస్ట్ కావచ్చు అదంతా ఎలా అవుతుంటుంది మీకు? పర్ డే వచ్చి ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది ఏంటి? పర్ డే వచ్చి మాకు మొత్తం ఈ వాటరింగ్ చేయడానికి కానీ, ప్లాంట్ షిఫ్టింగ్ చేయడానికి కానీ, ప్లాంట్స్ లోడింగ్ చేయడానికి, లేకపోతే వాటికి స్టేకింగ్ సపోర్ట్ అంతా ఇవ్వడానికి, మళ్ళీ ప్లాంటేషన్ ఉంటుందండి, మనకు బ్యాగ్స్ మారుస్తూ ఉంటారు, ప్లస్ పాట్ లో రీప్లాంట్ చేస్తూ ఉంటారు. ఈ అన్నిటికి కలిపి ఇంచుమించు 1 lakh నుంచి 1,50,000 డైలీ మనకి వేజెస్ అవుతాయండి ఒక్క రోజుకి. అంటే నెలకి మీకు ఆల్మోస్ట్ 30-45 అయిపోతూ ఉంటదండి. ఓకే. సో దీని మీద ఎంత ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది మీకు? ప్రాఫిట్ అంటే మనకి అంటే మా ఎప్పటి నుంచో మనకి బిజినెస్ బాగుంటదండి మనకి. ఎలాగంటే మా తాతయ్య గారి టైం నుంచి ఉండటం వల్లనే మంచి పేరు ఉంటుంది, దాని గురించి మనకి బాగా రన్ అవుతుందండి. ప్రౌడ్ గా ఫీల్ అవుతాను, ఎందుకంటే ఇది చాలా చిన్న స్టేజ్ నుంచి వచ్చారండి మా వాళ్ళు, బాగా కష్టపడి. తాతయ్య గారు కానీ మా పెద్దనాన్న గారు కానీ చాలా 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 కష్టపడి వచ్చారు పైకి. అవును, అందుకని చెప్పి దాన్ని మనం ఇది మా చేతుల్లో పెట్టారు కాబట్టి మేము దీన్ని ఎక్కడ కూడా మిస్ చేయకూడదండి. దీన్ని ఎక్కడ కూడా ప్రతిరోజు ప్రతి లోడు ప్రతి మొక్క కూడా మాకు చాలా ఇంపార్టెంట్. నేను ప్రతిసారి చూసుకుంటూ ఉండాలి దాన్ని. ఏదో మనకు ఆఫీస్ లో ఉన్న మనకి గడిచిపోతుంది కదా అని వదిలేయండి. ఇప్పుడు నెగ్లెక్ట్ చేయాలి, ఫీల్డ్ లో చూసుకుని ప్రతి మొక్క ఎలా ఉంది, అసలు దాన్ని ప్రాపర్ గా షిఫ్ట్ చేశారా లేదా, లేదు ఒకవేళ లాట్ పెట్టారు, లాట్ 50 ప్లాంట్స్ పెట్టారు, దాంట్లో మనకి ఒక 2 ప్లాంట్స్ రేపు అక్కడికి రీచ్ అవ్వగానే డ్యామేజ్ అవుతాయి అనేది మనకి ఇప్పుడు తెలిసిపోతుంది అండి. ఓకే, అవునా? లీఫ్ విల్టింగ్ అదంతా వచ్చేస్తుంది, అది తీసి పక్కన పెట్టించేసి మంచి ప్లాంట్స్ పెట్టేస్తాం. ఎందుకంటే మనకి పేరే ఇన్వెస్ట్మెంట్, అంటే ముందు నుంచి మనం చేసింది ఏం లేదు. మా తాతయ్యలు కష్టపడింది అంతా కూడా ఈ ఫౌండేషన్ ఎలా చేసుకుని రావడానికి కారణం కూడా అదేనండి. అదే ఇంకొకవేళ ఎవరన్నా దీన్ని నర్సరీ చిన్నగా చేసుకోవాలన్నా కూడా వెల్కమ్ దాం. ఎందుకంటే కూడా చాలా స్కోప్ ఎక్కువ అండి, ఎందుకంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం కార్బన్ లెవెల్స్ చాలా పెరుగుతున్నాయి. దాని గురించి ఆక్సిజన్ లెవెల్స్ కూడా ఈక్వల్ గా పెరగాలి, కానీ అలా పెరగట్లేదు. ఎందుకంటే వెహికల్ పొల్యూషన్ కానీ, లేకపోతే ఈ ఫ్యాక్టరీ నుంచి వచ్చే పొల్యూషన్ కానీ చాలా ఎక్కువ అండి. దానికి ఇప్పుడున్న ప్లాంట్స్ కి అసలు ఏమీ సంబంధం లేకుండా ఉన్నది. సో గ్రీనరీకి ఎప్పుడు కూడా స్కోప్ ఉంటది. ఒకవేళ నర్సరీ పెట్టుకున్నా, ల్యాండ్స్కేపింగ్ చేస్తానన్నా, ఎలాగన్నా కూడా మంచి స్కోప్ ఉంటదండి. ప్రాఫిట్ అనేది అది ఎలా ఉంటది అంటే అండి, మాది ఎప్పుడు హోల్సేల్ మార్కెట్ ఎక్కువ అండి. మనకి మెయిన్ సీజన్ వచ్చేసి జూన్, జూలై, ఆగస్ట్ అండి. అదే రైనీ సీజన్ టైం లో కొంచెం ఆల్ ఓవర్ ఇండియా మనకి బాగా సేల్స్ అవుతుంది. ఇప్పుడైతే 4-5 లారీస్ వెళ్తూ ఉంటాయి. ఇప్పుడైతే నాన్ సీజన్ కాబట్టి 4-5 లారీస్ వెళ్తూ ఉంటాయి. సీజన్ లో అయితే ఇంచుమించు ఒక 10-12 అలా వెళ్తూ ఉంటాయి. లారీకి ఎన్ని ప్లాంట్స్ పడతాయండి దాదాపుగా? అంటే చిన్న ప్లాంట్స్ ఒకటే తీసుకుంటే కనుక మనం 4,000 నుంచి 10,000 వరకు పడతాయి. ఎంత కాస్ట్ పడుతుంది ఒక లారీకి? యావరేజ్ గా తీసుకుంటే 1,50,000 నుంచి 2 lakhs కానీ 3 lakhs కానీ వరకు ఒక లారీ నుంచి ఒక లారీ ప్లాంట్స్. గ్రేట్. అయితే ఇప్పుడు ప్రెసెంట్ మన ఛానల్ ఏంటి అంటే బిజినెస్ ఛానల్ అనమాట. సో మన సబ్స్క్రైబర్స్ కానీ మన ఫాలోవర్స్ అందరూ కూడాను సో బిజినెస్ చేస్తూ ఉంటారు. అండ్ యూనో సో వాళ్ళకి మన సజెషన్స్ మీరు లైక్ కొత్తగా స్టార్ట్ చేయాలి అనుకుంటే సో వాళ్ళకి ఎలాంటి సజెషన్స్ మీరు ఇస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ప్లేస్లో వాళ్ళు స్టార్ట్ చేయాలనుకున్నారు, సో వాళ్ళకి ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎలాంటి లైసెన్సులు తీసుకోవాలి? అసలు ఈ ఫస్ట్ లైసెన్స్ వచ్చే వరకు ఫార్మసీ సర్టిఫికేట్ ఒకటి ఉంటుందండి. అది ఓకే, మనం మీ సేవ ఆఫీసులో అప్లై చేసుకుంటే ఒక 1 day లో వచ్చేస్తుంది. అంటే దానికి ఏమన్నా చదివి ఉండాల్సి ఉంటుందా? ఎవరైనా ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా పెట్టుకోవచ్చండి. ఓకే, మన ఆధార్ కార్డు, మొబైల్ నెంబర్ కి ఒక ఓటీపీ ప్రాసెస్ వస్తుంది, దాన్ని కంప్లీట్ చేసుకుంటే ఓకే ఒక అంటే మినిమం 10 members వరకు కూడా దాంట్లో నుంచి 10 members లేబర్ పెట్టుకున్నా కూడా ఇష్యూ ఉండదు, అది ఉంటే మన దగ్గర. ఓకే, అదొకటి. తర్వాత జిఎస్టీ ఆల్రెడీ అయితే ప్లాంట్స్ ఎక్కడ లేదండి, ఆల్ ఓవర్ ఇండియాలో జిఎస్టీ అనేది ప్లాంట్స్ కి నిల్. అంటే సూపర్, అయితే చాలా మంచి సీక్రెట్ చెప్పారు మాకు. సో దీనివల్ల ఎందుకంటే పర్యావరణాన్ని పరిరక్షిస్తున్నాం కాబట్టి సో ఆబ్వియస్లీ జిఎస్టీ లేదు, అసలు లేదండి. ఎగ్జామ్ చేశారంటే ఫస్ట్ ఇంక్లూడ్ చేశారు కానీ అంటే వాళ్ళకి తెలియకపోవచ్చు, పైన ఉన్న వాళ్ళకి తెలియకపోవచ్చు. అంటే వాళ్ళంతా ఈ గ్రీన్ తెలిసిన వాళ్ళందరూ కూడా అసోసియేషన్ ప్రెసిడెంట్ కానీ ఇండియా లెవెల్లో ఫైట్ చేశారండి. అప్పుడు ఇది ఇక్కడ ఒక చోటైనా లేకపోతే ఎక్కడైనా సరే ఆల్ ఓవర్ ఇండియా జిఎస్టీ లేదండి. మళ్ళీ దీన్ని ల్యాండ్స్కేపర్స్ కన్వర్ట్ చేసుకుంటారు, వాళ్ళకు ఉంటుందండి జిఎస్టీ.
ఓకే ఓకే. మాకు ప్లాంట్స్ ప్రొడక్షన్ చేసి సేల్ చేసుకోవడానికి మాకు కానీ లేకపోతే మాకు లాంటి చిన్న నర్సరీలు ఎవరికైనా పెట్టుబడి ఎస్టాబ్లిష్ చేసుకునే వాళ్ళు కూడా ఏది ఉండదు. ఓన్లీ ల్యాండ్స్కేపింగ్ లోకి ఎంటర్ అయితే వస్తుంది జిఎస్టీ. ఓకే సూపర్ అండి, చాలా అదృష్టం అని చెప్పొచ్చు. జిఎస్టీ లేదు అంటే చాలా హ్యాపీ విషయమే. నర్సరీ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకున్నారో మీకు జిఎస్టీ ఉండదు, పండగ చేసుకోండి. అది కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారండి, ఫర్ ఎగ్జాంపుల్ చిన్న స్పేస్ ఉంది వాళ్ళకి, ఎంత స్పేస్ కావాల్సి ఉంటుంది, సో వాళ్ళు ఎలా స్టార్ట్ చేస్తే బాగుంటుంది? ఎంత చిన్నదైనా చేసుకోవచ్చు. అంటే కనీసం ఒక హాఫ్ ఎకర్ అనేది మినిమం నెసెసరీ అంటే బెటర్ అంటే ఒక వెరైటీ ఎవరన్నా కస్టమర్ వస్తున్నారంటే తనకి కళ్ళు ముందు హ్యాపీగా ఫీల్ అవ్వాలి. కళ్ళు చూసిందంతా అక్కడ రకరకాల ప్లాంట్స్ దొరుకుతున్నాయి అని చెప్పి ఫీల్ అయ్యారు అనుకోండి, వాళ్ళు ఇంకో 10 మంది చెప్తారు. బిజినెస్ ఎక్స్పాన్షన్ కూడా ఈజీగా ఉంటుంది. 400 నుంచి 500 వెరైటీస్ వరకు కవర్ చేసుకోవచ్చు అండి. ఒక 100 కానీ లేకపోతే 150 కానీ క్వాంటిటీస్ పెట్టుకొని రీసేల్ చేసుకోవచ్చు. అంటే రీసేల్ ఎలాగంటే ఇక్కడ మన దగ్గర హోల్సేల్ కొంటారు, వాళ్ళకి ఇంచుమించు ఒక లోడ్ తీసుకునేటప్పటికి 1,50,000 అయింది అనుకుందాం. అలా 2 లోడ్లు తీసుకుంటారు. దాదాపు ఒక 5,000 ప్లాంట్స్ 6,000 ప్లాంట్స్ ఆ ఏరియాలోకి వెళ్ళిపోతుంది. వాళ్ళు డైలీ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు. ఇప్పుడు మన వాటింగ్ ఎలా చేస్తున్నారో అలాగా. ఏమన్నా కొంచెం మెడిసిన్ ఏమన్నా కావాలంటే అంటే ఆ టైంకి కొన్ని వెరైటీస్ కానీ మెడిసిన్స్ అన్ని కూడా ఆర్నమెంటల్ కి చాలా వరకు అవసరం ఉండదు. సో వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ ఎంత అయ్యే ఛాన్స్ ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ హాఫ్ ఏకర్ అన్నారు, సో ఎంత ఖర్చు ఎంత అయ్యే ఛాన్స్ ఉంటుంది వాళ్ళకి? వాళ్ళు ఇంచుమించు ఒక 4 to 5 lakhs పెట్టుకుంటే చాలు. వాళ్ళకి ఇన్కమ్ కూడా బాగుంటుంది. అంటే రెగ్యులర్ గా చైన్ లాగా బ్రేక్ అవ్వకుండా వెళ్తుంది. నర్సరీకి మనం ఆ గ్యారంటీ ఇవ్వగలం. ఎట్లా మీరు మీ బిజినెస్ పెంచుకోవచ్చు? దాన్ని ఏమంటారు, ఒక ట్రైనింగ్ లాగా ఏమైనా ఇవ్వగలరా మీరు? ట్రైనింగ్ లాగా ఇస్తాం సార్. అంటే మనం ఇది గవర్నమెంట్ సపోర్ట్ కూడా చేస్తుంది. గవర్నమెంట్ కూడా మనకి ఆల్రెడీ వాళ్ళు ఈ దీంట్లోనే ఫుడ్ స్టెప్స్ చేస్తున్నారండి. ఇలా ఇనిషియల్ గా స్టేజ్ లో ఉంది ఇది. ఒకవేళ మనం ఎవరికైనా నర్సరీ పెట్టుకునే వాళ్ళకి కానీ లేకపోతే చిన్నగా గ్రీనరీకి సంబంధించిన చేసే వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయాలి అనే ఉద్దేశం కూడా ఉందండి వాళ్ళకి. ఒకవేళ లేకపోతే ఇంకొక పని చేయొచ్చండి మీరు చెప్పిన దాంట్లో. ఇప్పుడు మాది ఇంత పెద్ద నర్సరీ అయ్యి ఉండి మేము కూడా ఒక చిన్న ఫార్మర్స్ మీద డిపెండ్ అవుతాం. ఒక ఆర్డర్ తీసుకుంటే ఒక 10,000 ప్లాంట్స్ వస్తాయని మనకు ఆర్డర్ తీసుకుంటాం. కానీ మేము ప్రొడక్షన్ చేసేది ఒక 5,000 ప్రొడక్షన్ చేయగలం. మిగతా 5,000 కి మేము చిన్న ఫార్మర్స్ మీద డిపెండ్ అవుతాం. అలాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే ఒక చుట్టుపక్కల ఎవరన్నా కొంచెం ఏరియా తక్కువగా ఉన్న వాళ్ళు సీడ్ ప్రొడక్షన్ యూనిట్ కానీ లేకపోతే కటింగ్ యూనిట్ కానీ లేకపోతే గ్రాఫ్టింగ్ యూనిట్ కానీ పెట్టుకుంటే కనుక ఆ ప్లాంట్స్ ఇలా మాలాంటి పెద్ద నర్సరీస్ కానీ లేకపోతే డైరెక్ట్ గా ఎవరన్నా ఫార్మర్ వచ్చినా ల్యాండ్స్కేపర్ వచ్చినా వాళ్ళకి కూడా సేల్ చేసుకోవచ్చు. అంటే ఇది ఏరియా తక్కువ ఉన్న వాళ్ళు, అట్లీస్ట్ మినిమం ఒక 200 yards ఉన్న వాళ్ళు కానీ అంతకన్నా తక్కువ ఉన్న వాళ్ళు ఈ విధంగా చేసుకోవచ్చు. ఎక్కువ మొత్తం ఈ నర్సరీ కడియ నర్సరీ అంతా కూడా కడియ ఇండస్ట్రీ అంతా కూడా ఒక 2,000 రిజిస్టర్డ్ నర్సరీస్ ఉంటాయండి. వాళ్ళు ఎలాగంటే అది ఒక మదర్ వేసుకుని, ఇప్పుడు క్రాటన్స్ ఉందనుకోండి, ఒక మదర్ వేస్తారు. మదర్ వేసిన తర్వాత దానికి ఒక 2 years 3 years మంచి ఫీడింగ్ అంతా ఇస్తారు, బాగా బుషిగా తయారవనిస్తారు. తయారైన తర్వాత అప్పుడు ఈ గూటీ ప్రాసెస్ దానికి వేస్తారు. గూటీ అంటే ఏం లేదండి, ఒక స్టెమ్ మల్టిపుల్ స్టెమ్స్ వచ్చిన తర్వాత స్లైట్ గా యంగ్ అంటే బాగా యంగ్ స్టేజ్ లో ఉన్నదాన్ని లైట్ గా స్లాంటింగ్ గా తీస్తారండి. పీస్ లాగా కట్ చేసి స్లాంటింగ్ కట్టించి అక్కడ కొంచెం ఈ మట్టి ఉంటదండి, ఇక్కడ బాగా స్పెషాలిటీ ఆ మట్టి, కొంచెం జిగురు మట్టి అంటారు, బ్లాక్ కలర్ సాయిల్. దాన్ని ఇలా చాక్లెట్ టైప్ లో కట్టి దానికి పేపర్ వేస్తారు పైన, పేపర్ అటు ఇటు వేస్తారు. ఇది ఏమవుతుంది అంటే అండి, ఇక్కడ నుంచి మట్టి ఉండటం వల్ల స్టెమ్ లో నుంచి రూట్స్ ఫామ్ అయ్యి మనకి ట్రాన్స్పరెంట్ షీట్ కడతాం కదా, మనకి కనిపిస్తుంది అనమాట. ఇంచుమించు 30 నుంచి 45 days పడుతుంది ఈ రూటింగ్ ప్రాసెస్ కి. ఆ రూట్ వచ్చేసిన తర్వాత దాన్ని అక్కడ కట్ చేసేసి దాన్ని ఒక ప్లాకెట్ లో ప్లాంటేషన్ చేసేది. ఇలాగ దీంట్లో నుంచి ఒక మదర్ లో నుంచి యావరేజ్ గా ఒక 3 months కానీ 4 months కానీ 50 నుంచి 100 plants వరకు తీయచ్చు అండి. ఇది బూటీ ప్రాసెస్. దీనివల్ల బెనిఫిట్స్ అంటే మరి మనం ఆల్రెడీ ఒక సీడ్ వేసి మళ్ళీ తయారు చేసి అంత కష్టం, అది ఇంచుమించు ఒక 1.5 year కి వెళ్ళిపోతుంది. ఇది ఇంచుమించు ఒక 2 months లోనే ఇంకో ప్లాంట్ రెడీ అయిపోతుంది కదండి. అదొకటి ప్లస్ ఇంకోటి గ్రాఫ్టెడ్ అండి. గ్రాఫ్టింగ్ టెక్నాలజీస్ కూడా అంటే ఎలాగంటే సీడ్ వేసిన తర్వాత మనకి ఇప్పుడు మామిడి టెంక మనం తినేసిన తర్వాత టెంక వేసాం అనుకోండి, ఇప్పుడు పండూరి మామిడి ఉందండి, పండూరి మామిడి టెంక వేస్తే అది సేమ్ మళ్ళీ పండూరే కాస్తుందని గ్యారంటీ లేదు. ఏదన్నా కాయచ్చు. అవునా? అది నేచర్ డిసైడ్ చేస్తుంది, మన చేతిలో ఉంటుంది. ఒక స్టోన్ అదే మన టెంక తీసుకున్నాం, టెంక నుంచి ఒక మొక్క వచ్చింది. మొక్క వచ్చిన తర్వాత అది ఏం కాస్తుందని తెలియదు మనకి, మనం అలా ఫార్మర్ కి ఇవ్వలేం, దానికి గ్రాఫ్టింగ్ చేసేవాళ్ళు మన ఫార్మర్. సో ఆ గ్రాఫ్టింగ్ లో ఆల్ఫాన్స్ ఉంటే దాన్ని అలా మీరు గ్రాఫ్టింగ్ చేస్తారు. ఆల్ఫాన్స్ అంటే దీన్ని అప్రోచ్ వెనీరల్ గ్రాఫ్టింగ్ అంటారు. వి షేప్ లో కట్ చేసి ఇక్కడ గ్రీన్ దాన్ని పైన స్టెమ్ కట్ చేసేస్తాం, ఆ స్టెమ్ ఉన్నదాన్ని తీసుకొచ్చి దీనికి జాయింట్ చేసి లేయరింగ్ చేస్తాం. దీనికి ఒక పాలిష్ షీట్ వేసేస్తే
అది కూడా ఇంచుమించు ఒక 2 months టైం తీసుకుని అటాచ్ అయిపోతుంది అండి. Nice. అటాచ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఇది ప్లాంటేషన్ కి రెడీ అనమాట. ఫార్మర్స్ కి ఎలాంటి ప్లాంట్స్ కావాలి అంటే ఇప్పుడు ఫార్మర్స్ కి తెలియపోవచ్చు మనం గ్రాఫ్టింగ్ తీసుకోవాలా లేకపోతే ఏది తీసుకోవచ్చు. నేను మాకు పేరు రావడానికి కూడా కారణం అదే మేడం. కన్ఫర్మ్ గా మంచి గ్రాఫ్టెడ్ ప్లాంట్స్ గ్రాఫ్ట్ బాగా సెటిల్ అయింది ప్లస్ వెరైటీ కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు ఇస్తాం ఫార్మర్స్ కి. ఇలాగా ఇంచుమించు ఒక మదర్ ప్లాంట్ లో నుంచి ఎక్కువ తీయచ్చండి. 200 నుంచి ఒక 500 ప్లాంట్స్ వరకు కూడా తీయచ్చు. అలాగే మదర్స్ ఏమైనా ఒక 20 వేసుకున్నారు అనుకోండి, ఈ స్టోన్ ఎక్కడైనా బయట దొరుకుతుంది వాళ్ళకి. ఇప్పుడు టెంక్ అనేది మ్యాంగో సీజన్ అయిపోతుంది, ఇప్పుడు స్టార్ట్ అవుతుంది కాబట్టి ఏమన్నా ఫ్యాక్టరీస్ దగ్గర కానీ జ్యూస్ తీసే ఫ్యాక్టరీస్ ఉంటాయి, మ్యాంగో పల్ప్ ఇండస్ట్రీస్ గట్రా వాళ్ళ దగ్గర ఈ స్టోన్ దొరుకుతుంది. స్టోన్ దొరుకుతుంది అంటే ఇది కరోనా తర్వాత రేట్ పెరిగిపోయిందండి. ఇంతకు ముందు ఎవరన్నా చాలా తక్కువ తీసుకుంటారు. స్టోన్ అంటే టెంక్ అండి, మామిడి టెంక్ అనే స్టోన్ అంటారు. అది ఇప్పుడు 2.5 కానీ 3 రూపీస్ కానీ దొరుకుతుందండి ఇప్పుడైతే మార్కెట్ రేట్ ప్రకారం. ఎక్కడైనా తీసుకుని మామూలుగా బ్యాగ్స్ లో వేసేసుకుని రైస్ చేసుకుంటారు. ఆ మదర్స్ ఇతను వేసుకున్నారు అనుకోండి, ఇంచుమించు ఒక 2000 ప్లాంట్స్ చేసుకుంటే ఆ 2000 ప్లాంట్స్ యావరేజ్ ఒక 50 రూపీస్ సేల్ చేసుకున్న అతనికి ప్రాఫిట్ అండి. ఇది ఇయర్లీ ఒకసారి చేసుకునే వాళ్ళకి అయితే సూపర్. లేదు ఈ క్రాటన్స్ మదర్ అనేది ఇయర్లీ 3-4 టైమ్స్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇంకా ఈ ఆల్టర్నేంద్ర, యాంథూరియం ఇలాంటివి అని చెప్పి చిన్న చిన్న రకాలు ఉంటాయి, చాలా రకాలు ఉంటాయి. పెండనస్ కానీ ఇవన్నీ కూడా ఏంటంటే సక్కర్స్ కానీ లేకపోతే కటింగ్ కానీ వస్తుంది ప్రాపిగేషన్. అది ఇప్పుడు మదర్స్ పక్క నుంచి ఒక పెండనస్ అనుకోండి పక్క నుంచి వెళ్ళకి వస్తూ ఉంటుంది, మదర్ నుంచి తీసేసుకోవచ్చు, చుట్టుపక్కల తీసేసుకోవచ్చు. మనం ఇంచుమించు అదైతే 15 to 20 days కి రెడీ అయిపోతుంది అండి. క్రోటన్ కాదు, పెండనస్ అండి. అదైతే ఇంచుమించు ఒక ప్లాంట్ నుంచి ఒక 20 బల్బ్స్ కానీ వస్తూ ఉంటాయి. 1 month కి ఒక 2000 ప్లాంట్స్ 3000 ప్లాంట్స్ అలా రెడీ చేసుకోగలరండి. అంటే ఏరియా ఉన్న వాళ్ళ గురించి చెప్పి గ్రోత్ అండి అది. దానికి ఏంటంటే కొంచెం వాటర్ కండిషన్ గట్ట ఎలా ఉన్నా కూడా తట్టుకునే వెరైటీ అండి. అది మార్కెట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అదైతే చాలా తక్కువ టైంలోనే ఎక్కువ గ్రో చేసుకోవచ్చు, ఎక్కువ ప్రొడక్షన్. అది రెడీ చేస్తున్నారా నర్సరీకి పంపించడం కోసం లేకపోతే ఏంటండి? ఇది అరేలియన్ న్యూ గోల్డ్ అండి. ఇది నేను ఇందాక మీకు చెప్పాను కదా, కటింగ్ లో తయారు చేసిన మొక్క అనమాట. ఇదంతా ఏం ప్రాసెస్ వాడదు. ఇక్కడ వరకు ఈ ప్లాంట్ ఎలా రావడానికి 5 to 6 రూపీస్ అవుతుంది. ఈవెన్ మట్టి కూడా కావచ్చు, అంతా ఎవ్రీథింగ్ ప్లస్ ప్లాంటేషన్ ప్లస్ లేబర్ కటింగ్ మీకు 5 to 6 రూపీస్ అవుతుంది. మీరు దీన్ని ఎందుకు అమ్ముకుంటూ ఉంటారు? మేము దీన్ని ఇలాగ అమ్మమండి. పెద్ద దాంట్లో పెద్ద ప్లాంటేషన్ చేస్తున్నాం చూసారా. ఓహో, అలా పెద్ద దాంట్లో చేసిన తర్వాత ఇది ఇంకా కొంచెం సైజ్ రావాలండి. ఇంకా సైజ్ కాదు, కొంచెం సైజ్ బుషి రావాలి, హైట్ రావాలి. అప్పుడు మేము దాన్ని ఒక 25 రూపీస్ కానీ అలా అమ్ముతాం. 25-30 ఆ రేంజ్ లో. ఎన్ని రోజులకి అయిపోతుంది అది? అది ఒక టైం పడుతుంది, ఒక 3 months అలా టైం పడుతుంది. 3 months పడుతుందా బుషీగా రెడీ అవ్వడానికి? సార్ అది మరి మట్టి మీరు ఎక్కడి నుంచి తీసుకొస్తూ ఉంటారు అండి? ఎప్పటికప్పుడు కొత్తగా మీకు మట్టి కావాల్సి ఉంటుంది కదా. మట్టి అనేది చాలా అవసరం నర్సరీస్ కి. సస్టైన్ అవడానికి మెయిన్ మట్టే ప్రధానం. అవును. సో ఇది ఏంటంటే ఇంతకు ముందు ఒక 15 years బ్యాక్ అయితే ఎక్కడైనా మట్టి దొరికేసేది, బ్లాక్ సాయిల్ దొరికేది. ఇప్పుడు కొంచెం డిఫికల్ట్ అయింది బ్లాక్ సాయిల్ దొరకడం. ఎవరికైనా బ్లాక్ సాయిల్ అనేది ఏంటంటే కంప్లీట్ గా ప్రొటెక్ట్ చేయదండి. అదొక 25 to 30% ప్లాంట్ కి ఉపయోగపడుతుంది అనమాట. ఎందుకంటే వాటర్ విత్ హోల్ కెపాసిటీ ఎక్కువ ఉంటుంది ఇక్కడ మట్టికి. ఇదే రెడ్ సాయిల్ అండి ఇది. అవును. ఇప్పుడు మనం దానికి ఆల్టర్నేట్ ప్లేస్ లో అంటే ఇది కంప్లీట్ గా కాదు 70 to 60% దీని ఆల్టర్నేట్ గా చూస్ చేసుకున్నాం. ఇది ఏమవుతుందంటే ఎప్పుడు తడుస్తూ ఉండాలండి, లేకపోతే ఆరిపోతుంది. బ్లాక్ అయితే అక్కర్లేదు. ఎక్కువ సేపు విస్టాండ్ చేసుకుంటుంది వాటర్. ఇప్పుడు పొద్దున్న వాటర్ చేసాం అనుకో నెక్స్ట్ వరకు విస్టాండ్ చేసుకుంటుంది. ఇది అలా కాదు, పొద్దున్న నుంచి మధ్యాహ్నం ఆరిపోతుంది, మళ్ళీ ఈవినింగ్ వాటరింగ్ చేయాలి. కొంచెం అంటే ఇదైతే ఇప్పుడు మేము ఇక్కడ వెస్ట్ గోదావరి నుంచి దీన్ని తెప్పించుకుంటూ ఉంటారు. దొరుకుతుంది అండి, ఎక్కడైనా దొరుకుతుంది. రెడ్ సాయిల్ ఎంత ఉంటుందండి? ఒక లారీ వచ్చేసి 6 units లారీ ఉంటుందండి. 6 units లారీ వచ్చేసి యావరేజ్ గా మార్కెట్ ని బట్టి అటు ఇటు ఉంటుంది. అది ఒక 9,000 నుంచి 10,000 వరకు ఉంటుంది. ఎన్ని ప్లాంట్స్ వస్తుందండి ఒకటి? అది దాదాపుగా ఒక 20,000 ప్లాంట్స్ వస్తుంది చిన్నట్లకి. పెద్దట్లకి అయితే కనుక ఇంచుమించు ఒక 600 to 800 ప్లాంట్స్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇండోర్ ప్లాంట్స్, అవుట్డోర్ ప్లాంట్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి కదా. సో వాటిని మీరు ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? అసలు ఆ ప్రాసెస్ ఎలా జరుగుతూ ఉంటుంది?